Hi students, today problem, if limit x tending to 0, 1 minus cos 2x whole square by 2x tan x minus x tan 2x. ఈ ప్రాబ్లం 2016 మెయిన్స్లో ఇచ్చారు, ఆన్లైన్లో ఎగ్జామ్లో ఇచ్చున్నారు. ఇది సమ్ ఒకసారి ఎక్స్ప్లెనేషన్ చూడండి. ఇక్కడ లిమిట్ ఎక్స్టెండింగ్స్ టు 0, 1 మైనస్ కాస్ 2x హోల్ స్క్వేర్ బై 2x tan x minus x tan 2x. ఫస్ట్ స్టెప్ ఏంటంటే 1 మైనస్ కాస్ 2x, 1 మైనస్ కాస్ 2x చూడగానే మనకి 1 మైనస్ కాస్ 2x, 1 మైనస్ కాస్ 2x ఫార్ములా ఏంటంటే 1 మైనస్ కాస్ 2x ఈజ్ ఈక్వల్ టు 2 సైన్ స్క్వేర్ x. సో 1 మైనస్ కాస్ 2x ప్లేస్లో 2 సైన్ స్క్వేర్ x తీసుకోవచ్చు. నెక్స్ట్ వన్, ఇక్కడ డినామినేటర్ చూస్తే 2x tan x మైనస్ x tan xలో x కామన్గా ఉంది, x కామన్ తీయచ్చు. అండ్ ఇక్కడ tan 2x ఉంది, tan 2x. tan 2x ఫార్ములా ఏంటంటే tan 2x ఈజ్ ఈక్వల్స్ టు 2 tan x పై 2 tan x పై 1 minus tan square x, 1 minus tan square x. So first step, limit x tending to 0, 1 minus cos 2x. 1 minus cos 2x లో ఫార్ములా ఏం చెప్పానంటే 2 sin square x, 2 sin square x అని రీప్లేస్ చేసుకోవచ్చు. న్యూమరేటర్లో 2 sin square x whole to the power of square by denominator లో 2x tan x minus x tan 2x లో x కామన్ గా ఉంది కాబట్టి ఫస్ట్ x కామన్ తీస్తే మనకి ఇక్కడ x తీసేస్తే 2 tan x వస్తుంది, 2 tan x మైనస్ ఇక్కడ x కామన్ తీస్తే tan 2x వస్తుంది. నెక్స్ట్ స్టెప్, ఇక్కడ లిమిట్ x tending to 0, 2 whole to the power of square, డినామినేటర్ చూడండమ్మా, 2 whole to the power of square అంటే 4 వస్తుంది. sin square x whole to the power of square అంటే sin power 4x వస్తుంది. sin power 4x by x into 2 tan x అంతే రాసేయండి. ఇక్కడ ఒక చిన్న చేంజ్, మైనస్ tan 2x. tan 2x ఫార్ములా ఏంటి? tan 2x ఫార్ములా ఏంటి? 2 tan x by 1 minus tan square x. సో tan 2x ప్లేస్లో మనం 2 tan x by 1 minus tan square x అని రీప్లేస్ చేసేస్తాం. చేసిన తర్వాత ఇక్కడ చూడండి, డినామినేటర్ లో 2 tan x కామన్ గా ఉంది కాబట్టి నెక్స్ట్ స్టెప్ లో డినామినేటర్ లో మనం చేంజ్ చేయొచ్చు. డినామినేటర్ లో tan 2x ని కామన్ చేయొచ్చు. 4 sin power 4x బై x ఆల్రెడీ బయటే ఉంది కామన్ తీసి, ఇక్కడ 2 tan x కామన్ తీస్తే ఏమొస్తుంది? 1 మైనస్ ఇక్కడ కూడా 2 tan x తీస్తే ఏమొస్తుంది? 1 by 1 minus tan square x, 1 minus tan square x. ఇక్కడ ఏమి లేదంటే ఏమన్నట్టు డినామినేటర్ 1 అన్నమాట. జాగ్రత్తగా చూడండి, ఇక్కడ ఏమవుతుంది? లిమిట్ x tending to 0, 4 sin power 4x by x into 2 tan x. ఇక్కడ దీన్ని ఏం తీసుకుంటుంటే సపరేట్గా తీసుకుంటే 1 by ఇక్కడ ఎల్సిఎం ఏమవుతుందమ్మా? 1 minus tan square x, 1 minus tan square x తీసుకుంటాం. ఇక్కడ 1 minus tan square x 1 minus tan square x minus 1. సో ఇక్కడ 2 క్యాన్సిలేషన్ అయిపోతే 2 sin power 4x వస్తుంది. ఇక్కడ 1 by 1 minus tan square x కాబట్టి ఇది అప్పర్లోకి వెళ్తుంది. నెక్స్ట్ స్టెప్, లిమిట్ x tending to 0,
2 sin power 4x 2 sin power 4x x tan x ఇక్కడ ఇంటూ ఈ 1 మైనస్ ఇక్కడ +1 -1 క్యాన్సిలేషన్ 1 మైనస్ tan స్క్వేర్ x ని అప్పర్లో తీసుకొని వెళ్తే డినామినేటర్ 1 మైనస్ tan స్క్వేర్ x బై మైనస్ tan స్క్వేర్ x. ఇక్కడ x మిస్ చేసాం చూడండి, x tan స్క్వేర్ x. ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది, ఈ మైనస్ ఈ 2ని బయట రాసేస్తే -2 లిమిట్ x tending to 0 sin power 4x by x tan x ఇక్కడ 1/1 రాసి ఇక్కడ tan స్క్వేర్ x నేను ఏమని రాస్తానంటే sin స్క్వేర్ x by cos స్క్వేర్ x రాస్తాను. sin స్క్వేర్ x by cos స్క్వేర్ x రాసొచ్చు. ఇక్కడ ఏమవుతుంది, ఈ మైనస్ పోతుంది, -2కి తీసుకొచ్చాం కాబట్టి tan స్క్వేర్ x ఏమని రాస్తామంటే sin స్క్వేర్ x by cos స్క్వేర్ x అని తీసుకుంటాం. sin స్క్వేర్ x by cos స్క్వేర్ x. ఇక్కడ కాన్సంట్రేషన్ ఓన్లీ ఈ స్టెప్ మీద ఉంచాము. ఇక్కడ లిమిట్ ఎక్స్టెండింగ్స్ టు 0 sin పవర్ 4x x tan x ఇక్కడ ఎల్సిఎం ఏమవుతుంది, cos స్క్వేర్ x అవుతుంది. ఏమవుతుందండి, cos స్క్వేర్ x. ఒక చిన్న cos స్క్వేర్ x, ఇక్కడ cos స్క్వేర్ x ఎల్సిఎం అవుతుంది. ఇక్కడ ఏమవుతుంది, cos స్క్వేర్ x మైనస్ sin స్క్వేర్ x తీసుకుంటే ఇక్కడ డినామినేటర్ లో ఆల్రెడీ sin స్క్వేర్ x బై cos స్క్వేర్ x ఉంది. సో sin స్క్వేర్ x బై cos స్క్వేర్ x. ఇక్కడ డినామినేటర్ cos స్క్వేర్ x క్యాన్సిలేషన్. ఇక్కడ sin స్క్వేర్ x ని ఇక్కడ sin పవర్ 4 లో ఉంది కాబట్టి sin స్క్వేర్ x మిగులుతుంది. ఇప్పుడు ఇంకా మిగిలింది ఏంటి, cos స్క్వేర్ x మైనస్ sin స్క్వేర్ x ఈజ్ ఈక్వల్స్ టు cos 2x ఫార్ములా. ఒకసారి విండమ్మా, cos స్క్వేర్ x మైనస్ sin స్క్వేర్ x ఫార్ములా ఏంటమ్మా, cos 2x. సో -2 లిమిట్ x టెండింగ్స్ టు 0. ఇక్కడ sin స్క్వేర్ x ని ఇక్కడ క్యాన్సిలేషన్ అయిపోతే ఒక sin స్క్వేర్ x మిగులుతుంది. sin స్క్వేర్ x బై x మిగులుతుంది. ఇక్కడ 1/tan x, ఇక్కడ ఏం చేస్తాం అంటే 1/tan x రాసి ఇక్కడ 1/tan x సపరేట్ గా తీసుకొని ఇక్కడ sin స్క్వేర్ x cos స్క్వేర్ x క్యాన్సిల్, ఓన్లీ 1 cos 2x మిగులుతుంది. అది cos 2x మిగులుతుంది. cos 2x ఎందుకు మిగులుతుంది, cos స్క్వేర్ x మైనస్ sin స్క్వేర్ x ఫార్ములా ఏంటంటే cos 2x. ఇక్కడ మనము లిమిట్స్ ఫార్ములాస్ యూజ్ లిమిట్ x టెండింగ్స్ టు 0 sin x బై x ఈజ్ ఈక్వల్స్ టు 1 ఒకటి. నెక్స్ట్ లిమిట్ x టెండింగ్స్ టు 0 tan x బై x ఈజ్ ఈక్వల్ టు 1. సో ఇక్కడ చిన్న -2 లిమిట్ x టెండింగ్స్ టు 0 sin స్క్వేర్ x రాసి ఇక్కడ x ఒకటి మల్టిప్లై చేస్తే ఇక్కడ x స్క్వేర్, ఈ x మల్టిప్లై చేసాం కాబట్టి న్యూమరేటర్ లో మల్టిప్లై చేయాలి కాబట్టి ఇక్కడ x బై tan x ఇంటూ cos 2x. ఈ లిమిట్ ని 3 టర్మ్స్ కి స్ప్లిట్ చేస్తే -2 ఇంటూ లిమిట్ x టెండింగ్స్ టు 0 sin x by x దీనికి హోల్ టు ది పవర్ ఆఫ్ స్క్వేర్ ఇంటూ లిమిట్ x టెండింగ్స్ టు 0 x by tan x అన్న 1 వస్తుంది ఇంటూ లిమిట్ x టెండింగ్స్ టు 0 cos 2x. ఇప్పుడు ఇక్కడ లిమిట్ sin x by x వాల్యూ వచ్చేసరికి -2 కాన్స్టెంట్ బయట ఉంది. లిమిట్ sin x by x అంటే వాల్యూ ఎంత వస్తుందో 1, x by tan x అన్నా కూడా 1. ఇక్కడ cos ఆఫ్ x ప్లేస్ లో 0 తీసుకుంటే cos ఆఫ్ 2 into 0 cos 0 వాల్యూ వచ్చేసరికి 1. సో ఓవరాల్ గా -2 into 1 into మొత్తం మీద ఓవరాల్ గా -2.
ఇంకొకసారి బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇక్కడ ఇచ్చినటువంటిది ఏంటి, లిమిట్ ఎక్స్ టెండింగ్స్ టు 0 1 మైనస్ కాస్ 2x హోల్ స్క్వేర్ బై 2x tan x మైనస్ x tan 2x. ఇక్కడ సెకండ్ స్టెప్ రాసేవారు 1 మైనస్ కాస్ 2x ప్లేస్లో 1 మైనస్ కాస్ 2x ఫార్ములా 2 sin స్క్వేర్ x అని రీప్లేస్ చేశాను. 1 మైనస్ కాస్ 2x ప్లస్లో 2 sin స్క్వేర్ x హోల్ టు ది పవర్ ఆఫ్ స్క్వేర్ తీసుకున్నాను. ఇక్కడ డినామినేటర్లో ఏం చేశానంటే x వరకు కామన్ తీసాను, 2 tan x మైనస్ tan 2x. సెకండ్ స్టెప్ నుంచి థర్డ్ స్టెప్ తీసుకున్నప్పుడు ఇక్కడ స్క్వేర్ ఉంది కాబట్టి 2 స్క్వేర్ 4 అవుతుంది, సైన్ స్క్వేర్ హోల్ స్క్వేర్ సైన్ పవర్ 4x అవుతుంది. ఇక్కడ x అంతే, డినామినేటర్ x అంతే తీసుకుంటే 2 tan x అంతే. tan 2x ఫార్ములా 2 tan x బై 1 మైనస్ tan స్క్వేర్ x ని tan 2x ప్లేస్లో రాసేసాం. ఇక్కడ రెండింటిలో tan 2x డినామినేటర్లో 2 tan x కామన్గా ఉంది, రెండు టర్మ్స్లో 2 tan x కూడా కామన్ తీస్తే 1 బై 1 మైనస్ 1 బై 1 మైనస్ tan స్క్వేర్ x వస్తుంది. ఇక్కడ ఎల్సిఎం తీసుకుంటే మైనస్ tan స్క్వేర్ x ఒకటి మిగులుతుంది. ఇక్కడ 2 tan x కామన్ తీయడం వల్ల పైన అప్పర్లో 4 ఉండటం వల్ల 2 టైమ్స్ క్యాన్సిలేషన్ అయిపోయి 2 sin పవర్ 4x బై x ఇంటూ tan x మిగులుతుంది. సో నెక్స్ట్ సిక్స్త్ స్టెప్ వచ్చి లిమిట్ ఎక్స్టెండింగ్స్ టు 0 2 ఇంటూ సైన్ పవర్ ఆఫ్ 4x బై x tan x ఇంటూ ఇక్కడ 1 మైనస్ tan స్క్వేర్ x అనేది న్యూమరేటర్కి వస్తుంది, 1 మైనస్ tan స్క్వేర్ x బై మైనస్ tan స్క్వేర్ x. ఇక్కడ గమనించాల్సిన ఈ మైనస్ అను 2ని బయట రాసేసి లిమిట్ ఎక్స్టెండింగ్స్ టు 0 సైన్ పవర్ 4x బై x tan x ఇంటూ ఇక్కడ tan స్క్వేర్ x అని సైన్ స్క్వేర్ x బై కాస్ స్క్వేర్ x తీసుకోవచ్చు. ఇక్కడ ఎల్సిఎం కాస్ స్క్వేర్ x అవుతుంది. సో కాస్ స్క్వేర్ x మైనస్ సైన్ స్క్వేర్ x కింద tan స్క్వేర్ x ని సైన్ స్క్వేర్ x బై కాస్ స్క్వేర్, డినామినేటర్లో కాస్ స్క్వేర్ x, ఇక్కడ డినామినేటర్లో కాస్ స్క్వేర్ x క్యాన్సిలేషన్. ఇక్కడ సైన్ స్క్వేర్ x ఇక్కడ న్యూమరేటర్లో ఉన్న సైన్ పవర్ 4x నుంచి ఓ స్క్వేర్ క్యాన్సిల్, సైన్ స్క్వేర్ x వస్తుంది. సైన్ స్క్వేర్ x బై x ఇంటూ ఈ tan x ని కూడా సపరేట్గా రాస్తే కాస్ స్క్వేర్ x మైనస్ సైన్ స్క్వేర్ x ఫార్ములా కాస్ 2x కాబట్టి కాస్ 2x తీసుకున్న తర్వాత ఇది ఉన్న 3 టర్మ్స్కి ఇక్కడ ఒక మెయిన్ పాయింట్ ఏంటంటే ఎక్స్ని మల్టిప్లై అంటే డివైడ్ చేయించాను. అప్పుడు ఎందుకంటే ఇక్కడ సైన్ స్క్వేర్ x ఉంది, ఇక్కడ x ఉంది కాబట్టి x స్క్వేర్ కావాలి కాబట్టి ప్లస్ tan x కూడా 1 అవడం కోసం x కావాలి కాబట్టి xని మల్టిప్లై అండ్ డివైడ్ చేస్తే x స్క్వేర్ వచ్చేస్తుంది. సో లిమిట్ 3 టర్మ్స్కి లిమిట్ అప్లై చేస్తే 1 వాల్యూస్ వచ్చేస్తే -2 ఇంటూ 1 -2.